జనమంటే ఆయనకి ఎనలేని ప్రేమ, సేవ ఒకటి ఆయన ముందున్న మార్గం. విశ్వ హిందూ ధర్మ పరిరక్షణ ఆయన కర్తవ్యం. ఆయనే కంబాల శ్రీనివాసరావు గారు. మీరు ఒక ప్రొడ్యూసరు, రీసెంట్గా మండల గణేష్ గారు కూడా కామెంట్ చేశారు. ఒకప్పుడు సినిమాకి ఇప్పుడు సినిమాకి చాలా తేడా ఉంది, ఒకప్పుడు హీరోస్కి ఇప్పుడు హీరోస్కి చాలా తేడా ఉంది. ఈ రోజుల్లో ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా వచ్చి కష్టపడి ఒక సినిమా హిట్ అవ్వగానే మనం ఎక్కడి నుంచి వచ్చాము అనేది కూడా మర్చిపోయి, కరెక్ట్, లోకేష్ కనకరాజుని తెస్తావా, రాజమౌళిని తెస్తావా, అనిల్ రావుపూడిని తెస్తావా అని షో కొట్టే హీరోస్ వస్తున్నారు. ఇప్పుడు ఇండస్ట్రీ ఇట్లా తయారైపోయింది. ప్రొడ్యూసర్ అనేవాడు కూడా నాశనం అయిపోతున్నాడు ఇప్పుడున్న హీరోస్ని బట్టి అంటున్నారు. యాజ్ ఏ ప్రొడ్యూసర్గా మీరు చేస్తున్నారు, పెద్ద స్టార్స్తో చేశారు కాబట్టి మీ కామెంట్ ఏంటి సార్? ఎవరిని తప్పు పట్టాలి? ఇప్పుడు నేను ఒక ప్రొడ్యూసర్ అనుకోండి, నేను ఫస్ట్ హీరో డేట్లు తెచ్చుకోవాలా, మంచి కథ తయారు చేసుకోవాలా, కథ మంచిది తయారు చేయాలి. ఇక్కడ మనకి సినిమా బాగుండాలంటే, ఒక అవతల అందరూ యాక్సెప్ట్ చేయాలంటే, మనం ఒక సక్సెస్ఫుల్ ప్రొడ్యూసర్ కావాలంటే కంటెంట్ కావాలి. దాని మీద కూర్చుంటాను. ఆ కథని తీసుకెళ్ళి నాకు నచ్చిన తర్వాత ఒక హీరోకి చెప్తాను నేను. మనం ఎన్ని రోజులు కష్టపడ్డామో, ఎన్ని సంవత్సరాలు కష్టపడ్డామో, ఎంతమంది రైటర్లు పెట్టామో అనేది కాదు. ఒక ప్రొడ్యూసర్గా నాకు ఒక కథ నచ్చింది. అఫ్కోర్స్ ఆ కథ మంచిదో చెడ్డదో నాకు అనవసరం, నాకు నచ్చిన కథ. నేను ఈ సినిమా చేద్దాం అనుకున్నాను అని ఒక హీరో దగ్గర తీసుకెళ్తే ఫైనల్గా హీరోకి నచ్చితేనే సినిమా ట్రాక్ ఎక్కుతుంది. హీరోకి నచ్చకపోతే ఆ కథ ట్రాక్ ఎక్కట్లేదుగా. అంటే ఫైనల్ జడ్జి సుప్రీం హీరోనే. మనం ఎంత గొప్ప కథ తీసుకెళ్ళినా, ఎంత బ్యాడ్గా తీసుకెళ్ళినా అతను యాక్సెప్ట్ చేస్తే అది బ్యాడ్దని యాక్సెప్ట్ చేయొచ్చు, కొత్తదని. ఎందుకంటే ఇదే హీరోలు అన్ని హిట్లు ఇవ్వలేదుగా, ఫ్లాపులు కూడా ఇచ్చున్నారు కదా. వాళ్ళు విన్న కథలేగా, వాళ్ళు యాక్సెప్ట్ చేసిన కథలేగా. సో వాళ్ళు ఒక్కలే సుప్రీం అనేది కాదు, మిగతా వాళ్ళు కూడా డైరెక్టరు వీళ్ళ మీద కొంచెం నమ్మకం ఉండాలి కదా. అది తక్కువ. ఇవాళ హీరో అనేవాడు ఫైనల్గా ఈ డైరెక్టరు ఈ కథ వీళ్ళు ఓకే చేస్తే తప్ప మిగతా వాళ్ళు ఎవరు మనం ఎంత సూట్ కేసులు పట్టుకెళ్ళి నేను చేసుకెళ్ళినా నా బట్టి వెళ్దా అంటే చేసే పొజిషన్లో లేరు. హీరోల్లో నడుస్తుంది ఇప్పుడు అంతే. హీరో ఫైనల్ డెసిషన్. అతను ఏ డైరెక్టర్ అంటే ఆ డైరెక్టర్ని పెట్టాలి. ఏ కథ డైరెక్టర్ చెప్తే ఏది నచ్చుద్దో అని అదే చేయాలి. సో అట్లాగే జరుగుతుంది. ప్రొడ్యూసర్కి వాల్యూ ఉందా ఇప్పుడు? ప్రొడ్యూసర్ జస్ట్ ఇప్పుడు అకౌంటెంటే కదండి. అకౌంటెంట్ బెటర్, ఇంకా స్పాట్లను కూర్చోటానికి ఉంది. ప్రొడ్యూసర్ పొద్దున్నే వెళ్ళి కూర్చోవటం, ఇప్పుడు రాబోటో అయితే టెక్నీషియన్ కాబట్టి అందరిలోతో కలిసిపోయి పొద్దున్న సాయంత్రం దాకా కూర్చోగలం తప్ప, కొంతమంది అయితే వారానికి ఒకసారి, వారానికి 2 సార్లు వెళ్ళే వాళ్ళని కూడా చూస్తున్నాను. అందరూ పెద్ద పెద్ద వాళ్ళే మరి ఎట్లా వాళ్ళకి డైజెస్ట్ చేసుకోవాలి? డబ్బు కోసమా? అట్లనే ఉంది, కోసం లొంగి ఉంటున్నారా? అట్లానే ఉంది. వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ వేరు, నా స్టైల్ ఆఫ్ మేకింగ్. ప్రొడ్యూసర్స్ కూడా డబ్బు కోసం లొంగి ఉంటున్నారా లేకపోతే? అట్లా నేను చెప్పలేను. మరి అంతే కదా మీరు చెప్పేది. వాళ్ళ మైండ్ సెట్ ఎలా ఉంటే అది లేదు. వాళ్ళ ఇష్టం వాళ్ళది, వాళ్ళ స్టైల్ ఆఫ్ మేకింగ్ అది. సో వాళ్ళు ఇట్లు ఇస్తున్నారు కదా, ఫ్లాప్లో ఉండొచ్చు, ఇట్లా వచ్చి చేస్తున్నారు కదా. సో అంటే ఆ జనరేషన్ వేరు, నేను వచ్చిన జనరేషన్ వేరు. నేను ఒక ప్రొడ్యూసరు, అప్పట్లో నేను మెడ్రాస్లో ఉండగా కృష్ణ గారు సూపర్ స్టార్ ఆ రోజుల్లో. ఈ సినిమా రోషన్ తర్వాత చంటి తర్వాత పలానా నెక్స్ట్ చెప్పేసేవాడు ఆయన. అయిపోయేది. ఆయన ఏం కథ తెచ్చుకుంటాడో వాళ్ళ ఇష్టం. హిట్ ఫట్ అనేది వాళ్ళ అదృష్టం కొద్దీ ఉంటుంది, వాళ్ళు సెలెక్ట్ చేసుకునేవారు. ఆయన క్యారెక్టర్ చెప్తే సరిపోయాడు. జనవరి నుంచి మీకే షెడ్యూల్ అని అంటే ముందు వెళ్ళి ఆయనకి కథ లైన్ చెప్పేవారు. ఇది మీ క్యారెక్టరు, ఇది మీకు ఎలా ఉంటుంది అనేటప్పటికీ ఓకే ప్రొసీడ్ అనేవారు. అంటే ఆ క్యారెక్టర్లో ఇన్వాల్వ్ అయ్యి చేయడం కోసం కథ వినేవారు వాళ్ళు. ఓకే, అది ప్రొడ్యూసర్ ఇష్టం, డైరెక్టర్ ఇష్టం, వాళ్ళిద్దరికి నచ్చింది కదా, మనకే ఉందని చెప్పి చేసేవారు. ఇప్పుడు అది కాదు కదండి. మనం ఎంత మంచి కథ తీసుకెళ్ళినా, ఎంత కంటెంట్ చూసినా, ఫస్ట్ ప్రొడ్యూసర్ అనేవాడు హీరో దగ్గరికి వెళ్తే వీడు ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు. ఓకే, ఇప్పుడు నేను 100 కోట్లు చేస్తున్నా, నెక్స్ట్ 200కి వెళ్దాం అనుకుంటున్నా, వీడు చేస్తాడా లేదా. వాడు కారు దిగ్గానే చూస్తాడు, వీడు ఎంత ఖర్చు పెట్టగలుగుతాడు. సార్ వీడు 200 ఖర్చు పెడతాడు, వీడికి 100 పోతే నిలబడతాడని. నిలబడిన సినిమా అయితే రిలీజ్ చేస్తాడు 100 పోయినా. అప్పుడైతే రమ్మని వాళ్ళు కొంతమంది ఉన్నారు. ఈ ఆఫర్ కూడా ఉంది. అందరు హీరోలా? కొంతమంది అంటే ఇప్పుడు మీరు పైనుంచి కిందాక తీసుకోండి, చిన్నోళ్ళు కూడా ఇప్పుడు కొత్తగా వచ్చినోడు కూడా ఆడు కూడా ఏం తక్కువ లేడు కదా ఎక్స్పీరియన్స్. అదే ఇప్పుడు కొత్తగా వచ్చినోడు కూడా ఆడు కూడా ఏం తక్కువ లేడు. ఆడికి ఒక హిట్ వచ్చిందంటే ఆడు 4 బౌన్సర్లు వేసుకుని తిరుగుతున్నాడు. ఇప్పుడు ఆడు బౌన్సర్ లేకుండా రోడ్డు మీద తిరుగుతాడు. ఆవిడ గుర్తుపట్టలేని వాళ్ళు చాలా మంది ఉన్నారు వాళ్ళ హీరోలు. కరెక్టే కాదు, నిజం చెప్పండి. నిజమే. వితౌట్ బౌన్సర్స్ బయటికి వెళ్తే ఆవిడ గుర్తుపట్టరు. కొంతమంది ఇప్పుడు వచ్చే కుర్రోళ్ళు
వాడు కూడా 4-5 బౌన్సర్లు వేసుకు తిరుగుతున్నాడు. కానీ మీరు ఒక ప్రొడ్యూసర్గా కొన్ని సినిమాలు తీశారు, ఇప్పుడు కూడా చూస్తున్నారు కాబట్టి ఇండస్ట్రీ ఒక క్వశ్చన్ అడుగుతా, చెప్పండి. అదే రామోజీ ఫిలిం సిటీ, అదే అన్నపూర్ణ, అదే రామానాయుడు, అదే సారథి, అదే ఏవిఎం స్టూడియోస్ చెన్నై, ఇదే జీవితం. సినిమా జీవితం అంటే ఈ 5 స్టూడియోలతోనే ముడిపడి ఉంది. అప్పటికి ఇప్పటికి కొంచెం ఏదన్నా రెంట్లు పెరిగి ఉండొచ్చు, అంతవరకే. సినిమా వ్యయం చూసుకుంటేనేమో అప్పుడు 10-20 కోట్లు 30 కోట్లలో బ్రహ్మాండమైన సినిమాలు తీసేవాళ్ళు. ఇప్పుడు 300 లేని సినిమా లేదంటున్నారు. అది 300 పెట్టి తీస్తున్నారో 30 పెట్టి తీస్తున్నారో 100 పెట్టి చూస్తున్నారో మాకు తెలియదు, చూసే ఆడియన్స్కి తెలియదు. వాడికి ఏం తెలుసు అంటే మా స్టార్ హీరో సినిమా తీస్తున్నాడు, థియేటర్లో చూడాలి. పాపం వాడు ఏదో సినిమా వస్తుంది కదా అని థియేటర్కి పోదాం అనుకుంటే రిలీజ్ అయ్యే ముందు రోజు ఒక ప్రెస్ నోట్ వస్తుంది అనమాట. సినిమా చాలా బడ్జెట్తో తీసాము, 300 రూపాయల టికెట్తో అయితే వర్కౌట్ అవ్వదు, అందరం నష్టపోతాము, మినిమం 1000 రూపాయలు అయితేనే రండి సినిమాకి అని ఒక జీవో తెచ్చుకుంటారు. సింపుల్గా థియేటర్లలో 1000 రూపాయలు టికెట్ పెడతారు, పాప్కార్న్ ఒక 600-700 పెడతారు, సమోసాలు ఒక 200-300 పెడతారు. ఒక్కొక్కడికి 2000 ఉంటే సినిమాకి రావాలి. అంటే 5గురు రావాలంటే 10,000 రూపాయలు పెట్టి సినిమా చూడాలి. ఎంతమంది చెమట నెత్తురుతో ఇంతమంది లగ్జరీ కార్లు, లగ్జరీ ఇల్లులు అనుభవిస్తున్నారు కదా. వీళ్ళు అనుభవించే సొత్తు అంతా వాళ్ళది కాదు, వీళ్ళదని వాళ్ళకి తెలుసు. ఎందుకు ఈ డ్రామాలు ఆడుతున్నారు సినిమా వాళ్ళు అనేది కూడా చాలామంది బయట చెప్పాలనుకుంటారు, చెప్పలేరు. ఎవరు మీలాంటి వాళ్ళే. ఎందుకు సార్ సినిమా వ్యయం ఎక్కడ పెరుగుతుంది? ఇదే స్టూడియోలు కదా, మహా అయితే 2 పెరుగుతుంది. ఇప్పుడు అది కాక టెక్నాలజీ వచ్చేసింది, సీజీలు వచ్చేసినాయి, గ్రాఫిక్స్లు వచ్చేసినాయి, ఒకే దాంట్లో సెట్ వేసుకుంటున్నారు, బయటికి వెళ్ళే పని లేదు. ఓన్లీ హీరోల రెమ్యునరేషన్ మాత్రం పెరిగింది. 100 కోట్లు ప్లస్ షేరు, 200 కోట్లు ప్లస్ షేరు, 300 కోట్లు ప్లస్ షేరు. డైరెక్టర్లకు కూడా 100 కోట్లు ప్లస్ షేరు. ఆ స్థాయికి వచ్చిన డైరెక్టర్లు కూడా ఉన్నారు. ఎవడు బాబు సోమ్ ఇదంతా? ఎందుకు దోచుకుంటున్నారు జనాన్ని ఈ విధంగా సినిమా వాళ్ళు? అంటే ఇప్పుడు దీంట్లో 2 రకాలు ఉన్నాయండి. నేను ఇప్పుడు ఒక సూపర్ స్టార్ హీరో ఉన్నాడు అనుకోండి, సూపర్ సక్సెస్లో ఉన్న హీరో, నేను వెళ్ళకపోతే వెనకాల 10 మంది ఉంటారు. ఇప్పుడు మన క్యూలో ఉన్నామంటే మన వెనకాల ఇంకో 10 మంది ఉన్నట్టు. అదేమన్నాడు, నేను నిన్ను రమ్మన్నానా, నేను నిన్ను వచ్చి సినిమా తీయమన్నానా? తీయమనలేదు కదా, నువ్వెందుకు వచ్చావు సినిమా తీయడానికి, నువ్వు ఎందుకు రమ్మన్నా అని అడగొచ్చు. మనం కాబట్టి ఇంకొకటి రెడీగా ఉన్నాడు వెనకాల సూట్ కేసు పెట్టుకుని 100 ఇస్తున్నారంటే కదా. ఎందుకంటే ఇప్పుడు జరుగుతున్న హీరోలో మనకు ఇప్పుడు ఉన్న ప్రొడ్యూసర్లో కొంతమంది ప్రీవియస్ ప్రొడ్యూసర్ 25 ఇచ్చాడు అనుకుంటే ఈ సినిమాకి 50 నేను ఇస్తాను, నాకు సినిమా చేసి పెట్టండి, ఎప్పుడు చేస్తారు చేయండి, డబ్బులు అక్కడ పెట్టి వెళ్ళిపోయే వాళ్ళు కూడా ఉన్నారు. మీరే నాశనం చేస్తున్నారు మరి, ప్రొడ్యూసర్లో నాశనం చేస్తున్నారు. తప్ప వాళ్ళది కాదు కదా, వాళ్ళు తీసుకుంటున్నారు. ఇచ్చేవాడు పుచ్చుకునేవాడికి ఎందుకండి అడిగే నొప్పి. రెండోది, ఎందుకు పరిగెడుతున్నాం పెద్ద స్టార్ దగ్గరికి? అడుకో మార్కెట్ ఉంది, ఆడియన్స్ని వీళ్ళని దృష్టిలో పెట్టుకోవట్లా. ఇప్పుడు నేను ప్రొడ్యూసర్ని, వీడికి 100 ఇస్తే నాకు 50 మిగులుద్ది కదని నా స్వార్థం కోసం నేను వెళ్ళి వాడికి 100 ఇస్తున్నా. వాడేం చేస్తున్నాడు, వీడు నన్ను చూసే కదా వీడు అమ్ముతున్నాడు, నేను 100 నాకు 100 ఇస్తున్నాడు, ఆడికి ఒక 100 మిగులుతుంది కదా, తప్పే ఉన్నది, నేను తీసుకునేటప్పుడు డిమాండ్ అండ్ సప్లై కదా అని అతను ఉంటున్నాడు. అది ప్రొడ్యూసర్ తప్ప, హీరో తప్ప, లేదా డైరెక్టర్ తప్ప అని అంటే, ఇప్పుడు నేను వెళ్ళకపోతే నా వెనకాల ఇంకొకటి ఉన్నాడు. నేను సినిమా చేయాలనుకుంటే సినిమా తీయాలి అని అనుకుంటే కనుక నేను ఆల్ రూట్లోనే వెళ్ళాలి. లేదనుకున్నప్పుడు నువ్వు చిన్న బడ్జెట్లో చిన్న బడ్జెట్ పెట్టుకుని దమ్ము ఉంటే కంటెంట్ని నమ్ముకుని ఓ సినిమా చేసి మంచి సాంగ్ చేసుకుని జనాలకి తక్కువ రేట్ పెట్టి రెగ్యులర్ ప్రైసెస్ పెట్టి ఈ సినిమా చూడండి రబ్బా, బాగుంటే చూడండి, చూస్తే బాగుంటే రూపాయికి 10 రూపాయలు ఇస్తున్నారు, వాళ్ళే ఇస్తున్నారు. మళ్ళీ నేను 2 కోట్లలో పెట్టినా 3 కోట్లలో కంటెంట్తో సినిమా చూస్తున్నాం కదా. వాళ్ళ సినిమాలు ఆడితే ఎలాగ ఆడుతున్నాయి, అవి చేస్తే అది ప్రొడ్యూసర్కి బడ్జెట్ తక్కువలో ఉంటుంది. దానికి ఎలాగ టికెట్లు పెంచినా మామూలు టికెట్లకే రాదు జనం, వాటికి బాగుంటే తప్ప. బంద్ చేయాలి ఫస్ట్, స్టార్ హీరోలు కూడా బంద్ చేయండి, టికెట్లు పెంచితే ఆపేసేయాలి సినిమా, అప్పుడే వాళ్ళు మన రూట్కి వస్తారు, లేకపోతే కష్టం. అంటే వాళ్ళ లెక్క ఎలాగుందంటే అండి, మేము ఇన్ని కోట్లు ఖర్చు పెట్టాం కదా, ఫస్ట్ డే ఇంత ముందులా లేదు, ఫస్ట్ డే సినిమా బాగాలేదంటే ఇక మ్యాట్నీ నుంచే పడిపోతున్నాయి. ఏదైనా చేసుకుంటే ఇప్పుడు ఇంత ముందులా 50 రోజులు 100 రోజులు ఆడే సినిమాలు లేవు, ఉంటే ఆ 1 వీకే ఆడుతున్నాయి సినిమాలు. ఆ 1 వీక్లోనే ఇంతకుముందు ఏవైతే సినిమా రిలీజ్ చేస్తే హైదరాబాద్ అంటే ఆర్టీసీ క్రాస్ రోడ్స్లోను, తర్వాత అమీర్పేట జంక్షన్లోను, లేదా తర్వాత ఈ కింద మైదీపట్నం జంక్షన్లోను అట్లా ఉండేవి. ఇప్పుడు అలా కాదు కదండి, ఒక మాల్ ఉంది, ఏఎంబీ మాల్ ఉంది. పెద్ద హీరో సినిమా మాల్లో 8 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు ఉంటే 5 థియేటర్లు ఇదే సినిమా వేస్తున్నారు.
ఒకటే రూపాయి టికెట్ని ₹2 చేస్తున్నారు, స్క్రీన్లు స్క్రీన్లు పెంచేస్తున్నారు. అంటే 100 రోజులు 50 రోజులు ఆడవలసిన సినిమా ఒక రోజులో అన్ని షోలు పడిపోతుంది. ఆ షోలో హిట్ ఫ్లాప్ అనేది ఆ రోజు డిసైడ్ అయిపోతుంది. హిట్ అవుతే నెక్స్ట్ వీక్ నుంచి కంటిన్యూ అవుతాయి కొన్ని థియేటర్లు, ఫ్లాప్ అవుతే ఆ రోజే అక్కడితోటి వచ్చిన దానికి మ్యాక్సిమం వచ్చేస్తుంది కదా, మనం సేఫ్ అయిపోతున్నాం, అట్లీస్ట్ కొంత సేఫ్ అయిపోతున్నాం అనే యాంగిల్లో డిస్ట్రిబ్యూటరు ప్రొడ్యూసరు ఈ రకంగా ఆలోచిస్తున్నారు. అది హీరోకి సంబంధం లేదు. హీరో ఏమంటున్నాడు, నా డబ్బులు నాకు ఇచ్చి నువ్వు సినిమా చేసుకున్నావు కదా, నువ్వు ఆడించుకుంటావు పాడు చేసుకుంటే నీ ఇష్టం అంటున్నాడు. ఇది ప్రొడ్యూసర్ ఏం చేస్తున్నాడు, ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్కి వీళ్ళకి ఇచ్చినప్పుడు రేట్లు పెట్టకపోతే సినిమా తేడా వస్తే 3వ రోజు ఉండదు కదా, ఉన్నప్పుడు ఇంకా లాస్ అయిపోతాం కదా, ఎంతో కొంత ఇది కదా వస్తుంది కదా అని అంటారు. సరే అది పబ్లిక్ ఆల్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచిస్తే మీరు వాళ్ళ ఫ్యామిలీతో సినిమాకి రావాలనుకుంటే టికెట్ పెంచింది పాపమే కాకుండా బయట మార్కెట్లో ₹10 ₹15 పెట్టే కోక్ కూడా ₹200 రూపాయలు. ₹10 దొరికే చిన్న పాప్కార్న్ కూడా ఆడు 100-200 చెప్తున్నాడు. పైగా ఆడింత అది 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 మరీ టూ మచ్గా అయిపోయినాయి. అవి కూడా రేట్లు భయంకరంగా అయిపోయినాయి. మీరు అన్నట్టు ₹10,000 అయిపోతుంది. అందుకే ఈ మధ్యకాలంలో థియేటర్కి ఆ ఫ్యాన్ ఫాలోవర్స్ ఉన్న కొన్ని సినిమాలకి తప్పితే రావట్లే. ఎందుకు రావట్లేదంటే 2 వీక్స్ అవుతా ఓటీటీలో వస్తుంది కదా, థియేటర్లు అందరూ కలిసికొని అన్ఎంప్లాయిడ్ దీంట్లో పెట్టుకుని చూసేవాళ్ళు ఇప్పుడు అందరూ దానికి అలవాటు పడ్డారు. అవును. ఇంకోటి ఏంటి, వాడికి అడ్వాంటేజ్, కాసేపు ఆగరా బాత్రూమ్కి వెళ్ళొస్తా అంటే ఆ హీరో అలా ఆగుంటాడు టీవీ మీద స్క్రీన్ మీద, చక్కగా నీట్గా తీసుకొని డ్యాన్స్ అని నొక్కుతున్నాడు బటన్. అక్కడ కుదరదు. మీరు చూడండి, ఇంకొక 1 yearలో ట్రెండ్ మారుతుంది. ఇప్పుడు ఏదో షో కాల్డ్ మేము బడా డైరెక్టర్లు అని చెప్పుకునే వాళ్ళు కూడా డప్పులు స్టార్ట్ చేశారు. మేము గొప్ప అని యాంకర్ల చేత పొగిడించుకోవటం. అంటే ఆ ఈవెంట్ ఆ డైరెక్టర్ కోసం జరుగుతుందా హీరో కోసం జరుగుతుందా కూడా తెలియట్లేదు. కరెక్ట్, కొట్టించుకుంటున్నారు. ఇది వాస్తవం. తోపు, తురుము, వీరుడు, సూర్యుడు, అపర కుబేరుడు, చివరికి ఎందుకు అపర కుబేరుడు, వీళ్ళ నెత్తురు వీళ్ళ చెమటుంది కదా. కామన్ డైలాగులు కొన్ని ఉన్నాయండి. ఈ సినిమా ఎప్పుడు వస్తుందా చూద్దామని దాంతో ఉన్నారండి అందరూ. అవును, ఇదే డైలాగ్. అవును, స్టేజ్ మీదకి నేను వచ్చిన ట్రైలర్ చూసిన తర్వాత ఇది ఎప్పుడు వస్తుందా రెడీగా ఉన్నాను చూస్తాను, కానీ ప్రతి ఒక్కటి కామన్ డైలాగ్. కానీ ఒక 6 నెలలు పోతే సార్ మీరు నిజంగా నమ్మరు, 3 bedroom ఫ్లాట్ ఉన్న 2 bedroom ఫ్లాట్ ఉన్న వాళ్ళు కూడా ఒక రూమ్ని హోమ్ థియేటర్ చేసుకుంటున్నారు అందరు. ఇప్పుడు ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది. మంచిగా రెక్లైనర్ సీట్లు వెనక 3 ముందు 3 వేస్తున్నారు. ఫ్యామిలీ 6 ముందు ఒక పరుపు వేస్తున్నారు. వాళ్ళకి తగ్గ దాంట్లోనే 2-3 లక్షలతో మంచి హోమ్ థియేటర్ చేయించుకొని హ్యాపీగా స్పీకర్లు పెట్టించుకొని స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు ఆల్రెడీ ఈ ట్రెండ్ వచ్చిందంటే రెసిడెన్షియల్ దీంట్లో కూడా వాళ్ళు ఇచ్చే యాడ్లో కూడా విత్ హోమ్ థియేటర్ అనేది కామన్. కిచెన్ ఎంత కామన్, హోమ్ థియేటర్ అంత కామన్ అయిపోయింది. ఆ ట్రెండ్ వస్తే మొత్తం ఇంకా తట్టబుట్ట సర్దుకోవటమే వచ్చేసింది, ఓటీటీకి అమ్ముకోవటమే సినిమాలు. ఇంకా థియేటర్కి వెళ్ళే పని లేదు. దాని బదులు శుభ్రంగా ఎవడన్నా థియేటర్లో ఇంట్లో సినిమా రిలీజ్ అయిన రోజుని స్క్రీన్కి ఇంట్లో కావాలనుకుంటే ఇప్పుడు ఎలాగా అన్నీ ఇయ్యేగా, ఫోన్పేలే కదా, డబ్బులతో పని లేదు కదండి, క్యాష్ ఇది చేయలేం లేదు కదా. అవును, టీవీలో ఇప్పుడు మీ ఇంట్లో మనం ఇదేదో పెడతాం, ఇదేంటి శాటిలైట్ ఏమంటారు వాటిని, ఆ కనెక్షన్లు ఇస్తాం, ఏంటి స్టార్ బాక్స్లో అయ్యే ఓటీ మన ఈ రిలయన్స్ జియో ఈ యాపిల్ స్టిక్ ఉన్నాయి కదండి. వీటి బదులు ఏంటంటే మనకి టీవీలో కూడా యాడ్ ఉంటుంది, సినిమా యాడ్. రేపటి నుంచి రిలీజ్, ఫస్ట్ డే చూడాలంటే ₹100, సెకండ్ డే చూడాలంటే ₹90, థర్డ్ డే చూడాలి లేదు ఫస్ట్ వీక్ చూడాలంటే ₹100, సెకండ్ ఏదో ఒక ప్రైస్ ఫిక్స్ చేసేసి ఒక కోడ్ నెంబర్ పెట్టామనుకోండి, వెంటనే మీరు ఫోన్పే పే చేసేస్తే టక్కన మీ కోడ్ వస్తుంది. ఒకసారి ఆన్ చేసిన తర్వాత డిలీట్ అయిపోతుంది. అవును, శుభ్రం ఫ్యామిలీ ఓవర్స్ ఆ డబ్బులు కూడా మంచిగా అప్పుడు వ్యూవర్షిప్. అవును, థియేటర్కి వచ్చే సంఖ్య మనకి ఎంత ఉంటారు, అంతా కలిపితే 5% ఉంటారండి, 10% ఉంటారు. 10% మించి థియేటర్కి వచ్చేవాళ్ళు లేరు. వాళ్ళు 20%, 30% క్రౌడ్ కనుక వస్తే ఎన్ని 100 కోట్లు రావాలి. ఇప్పుడు మనం తెలంగాణ తీసుకుందాం, పని ఆంధ్ర తీసుకుందాం, 2 రాష్ట్రాలు కలిపి ఎన్ని 12 కోట్ల అంతే సార్. ఇప్పుడు 10 కోట్ల జనాభా అనుకోండి, 10 కోట్ల జనాభాలో 50% చూశారనుకోండి అంటే 5 కోట్లు. 5 కోట్లు ఇంటూ ₹100 ఎంత అయిందండి? 500 కోట్లు. 500 కోట్లు అయిందిగా. అంటే మీరు మామూలు చిన్న సినిమా కూడా హిట్ అవుతే 50% జనం వస్తే 500 కోట్లు వచ్చేసినట్టేగా. అంటే ఎంత చూస్తున్నారు, 10% చూశారనుకోండి
రూపాయల టికెట్ మీద 10% చూస్తే ఎంత వస్తుంది? 100 కోట్లు వస్తుంది. చిన్న సినిమాల్లో 2 కోట్లు 3 కోట్లు తీసుకున్న వాళ్ళు 10% చూస్తే 10 కోట్లు చేసింది సినిమా అంటే 10% కదా చూసేది. అవును. అది మీరు తెలుగు రాష్ట్రాల్లో ఉన్న 10 కోట్ల మంది కనుక ఈ పెద్ద సినిమా కనుక 50% చూశారనుకోండి, ఎంత ఇక్కడే 500 కూడా వచ్చేస్తుంది కదా. అసలు మీరు చెప్తున్నట్టు ట్రెండ్ మారాలి సార్. ఎందుకంటే ఒకప్పుడు హీరో అందువల్ల మనకి అందువల్ల థియేటర్కి అందరూ రావట్లా. ఇప్పుడు కూడా హిట్ అయిన సినిమాకి 20% వస్తున్నారు. రిమైనింగ్ 80% థియేటర్కి వచ్చి చూసేవాళ్ళు తక్కువ ఉన్నారండి. ఇప్పుడు ఇదే టీవీలో హోమ్ డెలివరీ, ఇప్పుడు మనం ఏదో ఆర్డర్ చేసుకుని ఇంటికి తీసుకొచ్చి ఇచ్చి వెళ్ళిపోతున్నారు కదా. అవును. సినిమా రెడీ టు రిలీజ్ ఎనీ టైం నీ సినిమా చూడాలనుకుంటే కింద ప్రైస్ పెట్టేయండి. అవును. ఎప్పుడైతే మీరు ఓటీటీలో దీంట్లో పెట్టి, మనం ఓటీటీ కదా దీని ఫోన్పే పెట్టి మరి ఇవాళ సాయంత్రం సినిమా చూద్దామంటే ఇప్పుడు మనకి క్యూబులకి ఎలా ఇస్తున్నారు పర్మిషన్స్? ఇక్కడి నుంచి క్యూబ్కి ఎక్కడో శ్రీకాకుళంలో ఉన్న థియేటర్ కూడా ఇక్కడ కోడిస్తేనే కదా అక్కడ ఆనే థియేటర్లు. అవును. ఇంత ముందులాగా రీల్ సెల్ఫ్ లేదు కదా. ఫిల్మ్ ఇక్కడి నుంచి డబ్బాలు మోసుకెళ్ళేది లేదు కదా. ఇక్కడ డబ్బులు లేట్గా కలితే మార్నింగ్ షో లేట్ అవటం, ఇక్కడ ముందు డబ్బులు కడితే మార్నింగ్ షో తేవటం, ఇవన్నీ. ఇప్పుడు ఏదైనా ట్రైలర్లు టీజర్లు లాంచ్ అయితే 1 వీక్ మేము చూస్తున్నాము. కిందంతా కామెంట్స్లో సినిమా బాగుంది, ట్రైలర్ బాగుంటుంది, హీరో బాగా చేశాడు, విలన్ సూపర్, ఈ కామెంట్స్ కన్నా డైరెక్టర్ మీద వీళ్ళ మీద కామెంట్స్ కన్నా ఐబొమ్మ మీద కామెంట్స్ ఎక్కువ ఉన్నాయి. అసెంబ్ల్డ్ ఐబొమ్మ ఫ్యాన్స్ ఇయర్ అనుకుంటా. ఈ పైరసీ కూడా రాదు. నేను చెప్పేది ఏంటంటే ఆ కొత్త సిస్టము, ఫోన్పే సిస్టము, సినిమా రిలీజ్ అయిందంటారా మన హోమ్ థియేటర్లో చూద్దాం అంటే అక్కడ అక్కడ కింద పే చేసిన వెంటనే వాడు ఫోన్ పైరసీ కూడా ఎందుకు వచ్చింది చెప్పండి సార్? పైరసీ కూడా ఇదే, ఈ రేట్లు ఎక్కువ వల్ల, ఈ 10 మంది వల్ల వచ్చింది. రాకూడదు, పైరసీ రాకూడదు. కానీ ఎందుకు వచ్చింది అంటే చూసే వాళ్ళు ఎందుకు ఎంకరేజ్ చేశారు ఐబొమ్మని? అంతమంది ఎందుకు సబ్స్క్రైబ్ చేసుకున్నారు? బికాస్ ఆఫ్ దిస్ రేట్స్. అంటే రేట్స్ అనేది పక్కన పెడితే వాళ్ళకి క్వాలిటీతో సంబంధం లేదండి. అవును. ఏదో తేదీ సినిమా చూస్తున్నాం అని కనిపడు ఐబొమ్మ అని ఇదైనా ఇప్పుడు మేబీ కొంతవరకు క్వాలిటీ కొంచెం వస్తున్నాయని వింటున్నాం. కానీ అలాంటి వాళ్ళు పట్టుకున్నారు. ఇప్పుడు అలాంటి వాళ్ళు ఎంతమంది ఉంటారు? ఇంకా వాళ్ళ టీం ఎంతమంది ఉంటారు? ఆగిద్దరు. ఫస్ట్ ఇండస్ట్రీలో చేంజ్ రావాలి. మనం పెడుతున్నాం ఇంత రేట్లు, అది జనానికి ఇష్టం లేదు, అందుకనే పైరసీని ఎంకరేజ్ చేస్తున్నారు. మనం లిమిటెడ్గా చూసుకుంటే అలాంటి ఎంకరేజ్ చేయకుండా మీరు థియేటర్కి వచ్చి చూడండి అంటే వచ్చి చూస్తాం. నేనేం చూస్తా, మీరేం చూస్తా, మీ ఫ్యామిలీ ఏం చూస్తాం. చిన్నప్పుడు ఇది ఏంటి కూడా ఓన్లీ ఎంటర్టైన్మెంట్ థియేటర్ ఒకటే ఉండేదండి అప్పుడు. అవును. సినిమా ఒకటే ఓన్లీ ఎంటర్టైన్మెంట్. ఇవాళ చాలా ఎంటర్టైన్మెంట్స్ వచ్చేసినాయి. ఇప్పుడు చాయిస్ ఉంది, అప్పుడు లేదు. అప్పుడు థియేటర్కి 10 రూపాయలు, 2 రూపాయలు, రూపాయి, 10 రూపాయలు, పావలా ఆ టైం నుంచి వచ్చిన వాళ్ళమే కదా. ఇవాళ వేలు పెట్టి టికెట్లు ఇది పెట్టి చేస్తున్నారు. మీరు అన్నట్టు ఇప్పుడు ఈ పైరసీలు కానీ ఈ రేట్లు ఎక్కువ వల్ల కూడా కొంత, ఎందుకంటే పిల్లల్ని తీసుకెళ్తే సినిమాకి ఆడు కూల్ డ్రింక్ అడగకుండా ఉండడు, నెంబర్ 1. పాప్కార్న్ అడగకుండా ఉండడు. తీసుకెళ్ళి వాళ్ళ పిల్లలు వచ్చేదే వాటి కోసం వస్తారు. ఇంట్లో అయితే ఎవరు థియేటర్కి వెళ్తే ఇస్తారని చెప్పి అసలే సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పుడు పోయినాయి. ఇప్పుడు ఇవన్నీ చూస్తుంటే మీరు అన్నట్టు ఏంటంటే నా సలహా ఇదేనండి, థియేటర్లో కూడా ఒక కోడ్ సిస్టమ్ పెట్టేసి రిలీజ్ అయినప్పుడు పబ్లిక్ థియేటర్కి వెళ్ళి చూసేవాడు చూస్తాడు. అవును. టీవీలో సినిమా రిలీజ్ రెడీగా ఉందనంటే ఫోన్పే చేస్తాడు, టింగ్ మని అడుగు కోడ్ వస్తుంది, అది ఆన్ చేసుకుంటాడు. 1 సినిమా ఆన్ చేసిన తర్వాత శుభం కార్డ్ అయ్యేటప్పటికి అరేంజ్ అయిపోతుంది, డిలేట్ అయిపోతుంది. సో అలా క్యాలిక్యులేట్ చేసుకుంటే ఈ 10%, 20% కాదు, 100% తెలుగు సినిమా చూసేవాడు ఉంటే తెలుగు సినిమా 100% చూస్తారు. అవును, ఎగ్జాక్ట్లీ 100% చూస్తాడు కదా. కానీ ఒకరు మాట్లాడుకుంటే ఒక రోజంతా అయిపోయింది సార్. 100% చూస్తే మీకు 500 కోట్లు, ఇది 5,000 కోట్లు ఎందుకు అవ్వదు? ఈజీగా అవుతుంది. 100% 20% చూస్తేనే 500 కోట్లు వస్తుంది. అప్పుడు మీకు 80% చూశారనుకోండి 4 రెట్లు ఎక్కువ వస్తుంది కదా. అంటే అప్పుడు 4 రెట్లు ఎక్కువ వచ్చినప్పుడు 50% రేట్ తగ్గిస్తే తప్పే ఉంది అప్పుడు. అవును. ఫస్ట్ డే చూడాలా, చూడు, పెట్టు, నీకు కావాలంటే ఆన్ చేస్తాడు, అది బెటర్ కదండి.